సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలపత్రం ఆవిష్కరించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఆదివాసీ ప్రజలందరూ కూడా 23వ తారీఖు ఆదివారం రోజు ఇల్లందులో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీకి తరలి రావాలని గ్రామాల్లో ఉన్నటువంటి దొర పటేళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, యువకులు, విద్యార్థి సంఘ నాయకులు, టీచర్ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలంటే, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనము రక్షించుకోవాలంటే ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. వారిని తిప్పికొట్టాలని, వారిని ఎదుర్కోవాలని చెప్పేసి మా ఆదివాసీ సమాజానికి, మా ఆదివాసీ ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి గ్రామం నుండి 100 మంది ఆదివాసీ ప్రజలు, యువకులు ఖచ్చితంగా ఇల్లందు పట్టణానికి తరలి రావాలని, 23వ తారీఖు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని, ఆ రోజు ఆదివాసీ సంస్కృత సాంప్రదాయాలు, అన్ని రకాల కళాకారుల చేత కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.